నమస్తే వీధులు స్వాతం లక్ష్యం సమాజహితం. ఈరోజు స్పెషల్గా మరి చెప్పబోయే ముందు రుచులు ఎందుకన్నట్టు అన్న ఆగమల్లన్న మంగమ్మ, ఇక మీకు ఈ క్యారెక్టర్ నేను చెప్పాల్సిన అవసరం లేదు, నాకే తక్కువ తెలుసు, మీకే ఎక్కువ తెలుసు. బాలుగారు హాయ్. వీళ్ళందరితో ఈరోజు ఇంటర్వ్యూ చేద్దాం సరదాగా. అందరికీ శరణార్థులు. మీ భాషలోకి నేను వచ్చిన నమస్కారం అనేది కాకుండా హాయ్ అండి. హలో హాయ్. ఎలా ఉన్నావు? చాలా చాలా బాగుంది. నాకే ఇంప్రెషన్ అనిపిస్తుంది నేను చూస్తే. నాకేమనిపించట్లేదు. నన్ను చూస్తేనా? చెప్పన్నా, చెప్పాలి. ఎలా స్టార్ట్ అయింది నీ కెరీర్? జీవితం అంటే నేను నార్మల్గా సోషల్ సర్వీస్ చేస్తూ ఉండే, యూనివర్సిటీలో చదివిన. ఓకే. ఇండస్ట్రీకి రావాలని ఎప్పుడు అనుకోలే. పోదాం టీవీలో ఏనాడని ఒక నడ కనపడబోదామని రాజకీయ నాయకులు వస్తే వాళ్ళ పక్కపోటి తిరుగుతుండే. ఓకే. టీవీలలో వస్తే వీళ్ళతో పాటు వస్తామని, ఎప్పుడో ఒకసారి ఇంత వస్తామని జెండాలు మోసుకుంటా. ఓకే. ఒక దినంలో మా ఇంటికాడ ఒక యూట్యూబ్ ఛానల్ అని ఉన్నాడు. ఉప్పల్ బాలుని జర పట్టుకురావాలి, ఎట్లనైనా ఇంటర్వ్యూ చేద్దామని ఈయనే మన బాలు కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పిండు. ఓకే. సరే మనం ప్రయత్నం చేద్దామని ఉప్పల్లో ఉన్న ఒక మిత్రుని పట్టుకొని ఆయన బాలుని పట్టుకొని పోయినా. పోగానే ఆడ ఇంటర్వ్యూ చేద్దానికి సరే అంటే వేరే టోళ్ళ గురించి ఆయన షెడ్డాకి చెప్తానా అని కాదు, ఎవరు లేరాడ. ఎవరైతే వస్తా అన్నారు యాంకరు, ఆయన రాలే. నీకు దొరికింది బాలుకు అప్పుడు బిజీ, అప్పుడు ఎప్పుడైనా బిజీ షెడ్యూల్. ఇవాళ రేపట్లో ఫేమస్ టిక్ టాక్ ఫేమ్ కానీ సెలబ్రిటీలతో ఫేమ్ అంటే బాలే ఉన్నాడు. బాలు వీళ్ళందరూ చేసేటట్టు లేరు, నువ్వే కూర్చొని నువ్వే చేయన్నాడు. కెమెరా అంటే తెలియదు, యాక్టింగ్ అంటే తెలియదు, యాంకరింగ్ అంటే తెలియదు, ఏది అడ్డుమారి గుడిసుటి అంటామా పల్లెటూరు. వాళ్ళని అడుగు ఏం తెలియదు కాబట్టి ప్రశ్నలు బాగా అడిగిను, లేకపోతే ఆయన ఎట్లయిందో తెలియదు. కూర్చున్నా మొఖానికి పౌడర్ వేసుకొని చెప్పండి మీది ఏ ఊరు, ఏడుకెళ్ళి వచ్చినవి ఏంది అని చెప్పేసి ఆయన అడిగిన. అడుగుడుతోటే ఇక నేను అడిగిన దానికి టక్క 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 గలగట్ల మా పల్లెటూరుల కంటే మంచిగా మాట్లాడాడు. అప్పటికి ఉప్పలు బాలైండా? ఉప్పల్ బాల్ అయిండు అప్పటికి. ఆ కెరియర్ స్టార్ట్ అయింది. ఆయన 2-3 జాగాలలో ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఓకే. ఇచ్చుడుతోటే ఇది ఏమైపోయిందో ఏమో, ఆయన నాకు అసలు ఏం తెలియదు కాబట్టి అన్ని తెలుసుకుందామని ప్రయత్నం చేసిన. నిజాలు బయటపడ్డాయి. ఇక నిజాలన్నీ బయటపడేసరికి ఆ ఇంటర్వ్యూ ఒక్కరు పోయింది, ఇద్దరు పోయింది. వారం రోజులలో 1,00,000 మంది చూసిరు. ఓకే. ఇవి ఒక్కటే మాట ఏమంటే ఏం చేస్తామంటే ఏం చేయాలని ఆలోచిస్తాను అన్నాడు. శిక్షుడు పక్కన పెట్టు, అతుకు పెట్టుడు మొదలు పెట్టు అన్నాడు. ఏం చేయాలి చెప్పు బాడు నువ్వే ఆయన అనగానే యాంకరింగే చేయన్నాడు. నేనేం చదువుకోలేదా, జర్నలిస్ట్ని కూడా కదా, యాంకరింగ్ ఎట్లా చేద్దామని. నువ్వు చెయ్యి, నీకు కెరీర్ ఉంటుంది, దేవుడు నిన్ను చూస్తాడని ఒక మాట చెప్పిపోయిండు. అంతే. ఇంకో మాట ఏమన్నంటే నువ్వు తెలంగాణ యాస బాగా మాట్లాడతాను, ఇంకా యాసను మాట్లాడేందుకు ఏదో ఒక అవతారం ఎత్తరాదు, ఈ సూట్లు బూట్లు అందరి లెక్క ఏమెత్తావు అన్నాడు. ఓకే. అరే ఏదో మంచిగా ఉన్నదని చెప్పి ఆలోచించి రాత్రిపూట ఫోన్ చేసిన బాలుకి. గిట్లా 4 సలహాలు ఇచ్చిండు. ఆయన తెల్లారేసరికి గోషి గొంగడి ఇదంతా వేసుకునే ఆగమల్ల అన్న. ఆయన ఇవాళ ఒక ఏడాది కాలం కాకముందే ఆ విపరీతమైన ఫోన్లు, అంటే ఒక రకంగా తల్లిదండ్రులు జన్మిస్తే దేవుడు ఆశీర్వాదం ఇస్తే ఉప్పల్ వాళ్ళు కెరియర్ ఇచ్చిండు అని చెప్పుకోగలుగుతారు. సింగిల్ మాట ఇది. ఇదంతా ఒక ఎత్తు. మరి ఈమె ఎక్కడ దొరికింది, నువ్వెక్కడ పరిచయం అయినా? ఇక ఇవాళ రేపు సోషల్ మీడియా అంటే గుర్తుకొచ్చేది ముందుగా అందరికి టిక్ టాక్, ఫేస్బుక్ పోయింది, వాట్సాప్ పోయింది, ఆయన అన్ని పోయినాయి. ఇక ఈ టిక్ టాక్ ఈ పల్లెటూరు యాసలా నేను ముచ్చట్లు చెప్తాను. మరి సోపతి కావాలి ఎవరో ఒకరు, ఏదో ఒక పూరి కావాలి, ఒక ఆడపిల్ల అంటే మనం చెప్తున్న పిల్ల, ఆయన సమాజానికి మంచి చెప్పే పిల్ల కావాలని చూసిన. పొద్దుగా లేచి టిక్ టాక్ ఓపెన్ చేస్తే చాలు, ఎర్ర జెండా, పచ్చ జెండా, పల్లెటూరు, మామావళి, మీ అత్తలు అనుకుంటా పల్లెటూరు పాటలు మొదలు పెట్టింది ఈ పిల్ల. అంతే. సరే కనుక్కుందాం ఏందని చెప్పేసి నేను ఆయన మెసేజ్లు పెట్టేసరికి మాది సూర్యాపేట, మీది సూర్యాపేట, మాది తెనాలి. అరే చూస్తే ఈ విషయంలో కూడా బాలుని అడిగారు. బాలు మరి గిట్లా గిట్లా చేద్దాం అనుకుంటాను. పెద్ద పెద్ద ఛానళ్లలో ఒక అడవిలో ఒక మగవిలు ఆడు కలిసి చేస్తారు కదా, మీ ఇద్దరం కలిసి చేస్తా అంటే వెనక ముందు ఆలోచించకు, నువ్వు వట్టిగా కానీ అన్నాడు. అంతే. అనగానే బుజ్జి పిలిచినాము ఛానల్ కాడికి. సార్ వాళ్ళు, పెద్ద సార్ వాళ్ళు వాళ్ళందరూ మాట్లాడిర్రు. ఏమమ్మా చేస్తావా అంటే ఆ బుజ్జి కూడా కెమెరా ముందుకు రాగానే ఒక చూస్తానికి గింతంతే ఉంటది కానీ మంచిగా చేస్తే కొంచెం కూత కదా. ఇక మళ్ళీ ఒక్కసారి ఇద్దరం కలిసి బాలు కాడికి వేరే ఏంది మాకు తెలియదు, నువ్వు వాళ్ళు ఇంటర్వ్యూలు చేసినట్టు నీ లెక్క నేను కాదు, నా లెక్క నువ్వు కాదు, కానీ జీవితం మొదలు పెట్టాను. ఈ మొదలు పెట్టినావు ఎట్లా కొనసాగుతుంది ఏడాది నుంచి. చెప్పక్క నువ్వు కూడా ఒక 2 మాటలు. నేను టిక్ టాక్ ద్వారానే వచ్చిన బయటికి. సో నాకు ఇట్లా ఇండస్ట్రీ అంటే తెలీదు, కెమెరా ముందు ఎలా యాక్టింగ్ చేయాలో కూడా తెలియదు. నన్ను ఇట్లా ఈ ఫీల్డ్ లోకి తీసుకొచ్చిందంటే మల్లన్న తీసుకొచ్చి. ఆయన ఎప్పుడు పరిచయం? ఉప్పల్ గారు, బాలు గారు. ఉప్పల్ బాలు అన్న నాకు ఒక బర్త్డేలో పరిచయము. సో ఆ బర్త్డేలో అంటే ఆడపిల్లలకి రెస్పెక్ట్ ఇవ్వడం అదొక్కటి నాకు చాలా ఇష్టం.
అంటే ఆడ పుట్టినరోజు అంటే ఇక మన పట్టణంలో ఎరకలేదు ఏముంటది 12-1 గంట అవుతుంది. ఓకే, ఇంకా అందరు మగ పిల్లలు తీర్థం గిట్ల ఏమైనా ఊచుకొని అంటే ఎవరి పనులలో అలవాట్లను బట్టి వాళ్ళు చేసుకుంటారు. ఊచుకుంటారు. ఇక బాలు ఏం చెప్తారంటే సరే ఆయనకు అలవాట్లు ఉన్నాయా లేవా అన్న విషయం మనకు ఎరకలేదు పూర్తిగా. ఉన్నాయా లేవా నాకు తెలిసే లేవు అలవాట్లు ఏమి లేవు. కూల్ డ్రింక్ తాగుతాడు థమ్స్ అప్, అనలేవనగా ఇక అది అడగలేము. ఈ ఎప్పుడు పోయినా ఆడవిల్లలు కనబడితే 8-9 అయింది అంటే ఆడవిల్లలు అందరు నా ఇంత ఆటోలు మాట్లాడి బస్సులు మాట్లాడి అందరు ఇంటికి చేర్చినాక వచ్చి ముద్ద తింటాడు. ఆ విషయంలో బాలువి ఇక ఏమన్నా కూడా మనం ఎంత పొగిడినా కూడా ఇది లేదు. ఆడవిల్లలు అందరినీ బాగా చూసుకుంటాడు. చెప్పండి బాలగారు, ఇప్పుడు వీళ్ళిద్దరు నేను బాగా వాళ్ళ గురించి 2 మాటలు. అంటే నిజం చెప్పాలంటే నేను వీళ్ళు ఎవరో నాకు కూడా తెలియదు. నిజం చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు నాకు ఎవరో తెలియదు. నేను టిక్ టాక్ చేస్తుంటే ఇక నాకు లైకులు రావడం అది రావడం ఈవెంట్లో పిలవడం అలా జరుగుతుంది. అలా కంటిన్యూ మొదలుపెట్టా. తను ఒక రోజు ఛానల్ ఇంటర్వ్యూ ఉందంటే ఒక ఆయన పంపించిండు. పంపిస్తే ఇంటర్వ్యూకి వెళ్ళి కూర్చున్నా. నన్ను ఇంటర్వ్యూ అడిగేటానికి అడగడానికి రావట్లే. ఆయన అడుగుతుంటే నాకు సమాధానం చెప్పాలి. ఆయన ఏం అడుగుతున్నావు నాకే మెంటల్ ఖరాబ్ అయ్యి నువ్వు నీకు అడగడానికి రావట్లేదు, వెళ్ళిపోయాడు. ఇంక నేను ఈ ఇంటర్వ్యూ చేయలేదు, నాకు టైం లేదు, వెళ్ళిపోతాను, నేను మంచి అడగట్లేదు, ఎవరైనా అడగండి అంటే ఎవరు అడగలేదు అంటే ఈయన పక్కన ఉండు, ఈయన బాగా బెటరే, ఆయనకన్నా కొంచెం బాగానే మాట్లాడుతున్నాను, ఆయన బదులు కొంచెం ఈయన అడిగిపోయింది ఇంటర్వ్యూ అయితే అంటే ఈయన క్యాజువల్గా వచ్చి నేను ఈయన కూడా అడుగుతాను కూడా అనలే. ఒకసారి ఒక ఆయన రాజు అని ఉంటాడు, ఆయన అన్నాడు అడుగు నువ్వే ఇంకా అని ఈయన అడుగుతుంటే ఆయనకన్నా ఈయన బెటర్ అన్నందుకు ఈయన అడిగాడు. అడిగితే ఇట్లా అని నేను దానికి కరెక్ట్ సమాధానం చెప్పా. బాగా వీడియో బాగా అయింది, అది కూడా యూట్యూబ్ లో పెట్టిరు, వైరల్ బాగా రేటింగ్ వచ్చింది. వాళ్ళతో ఆగమల్లన్న బాగా పేరు వచ్చింది, క్రేజ్ వచ్చింది, ఆయన కూడా మంచిగా అనిపించింది. అప్పటికి కేశం కట్టలే మామూలుగా అడిగాడు. తర్వాత ఇట్లా వేస్తే ఇట్లా కొంచెం డిఫరెన్స్ గా చెయ్యి, కొంచెం నీ కూడా పేరు వస్తుంది, అందరిలాగా పాయింట్ షర్ట్లు వేస్తే నేను వేస్తే బట్టలు వేస్తే నువ్వు మొత్తం ఇప్పుడు టీ షర్ట్లు వేస్తావు. నేను ఎప్పుడు ఇదే కంటిన్యూ చేస్తాను. అంటే ఇదే మోడల్ అన్ని ఇదే మోడల్. నాకు ఓన్లీ టీ షర్ట్ అండ్ షర్ట్లు ఎప్పుడు వాడలే, ఇప్పటి వరకు వేసుకోవాలి, నాకు అలవాటు కూడా లేదు, ఎక్కువ ఇవే వాడతాయి. కాబట్టి అట్లా ఆయన అయిన తర్వాత తన నుంచి ఈమె పరిచయం అయింది. ఈమె మంచి మంచి జానపదాలు వాడడము, పొట్టిగా ఉన్న పర్వాలేదు కానీ నోరు మాత్రం మస్తు ఉంటది. కామన్నా కూడా మంచిగా ఒక ఆడపిల్ల అంత ధైర్యంగా చేయాలంటే కొంతమంది మనకెందుకు అమ్మ నీకు అవసరం ఇంట్లో కూలవాడు రాదా అని కొంతమంది ఫ్యామిలీ వాళ్ళు కూడా ఒప్పుకోరు. అట్లా ఈమె మొదలైంది. నాదేంటంటే నేను ఒక్కొక్క వీడియో చేస్తుంటే చాలా మంది నన్ను తేడనా .5 ఏంటో అన్నారు మెసేజ్. నాకేమి ఇంగ్లీష్ చదవడానికి రాదు. చాలా మంది పిచ్చి కామెంట్స్ పెడితే గీలు పెడితే నేను ఎందుకు ఫీల్ అయితే, మా అమ్మ నాయన మా చుట్టాలు ఫీల్ అయితే నేను బాధపడతాను. మాకు ఇప్పుడు లేదు కాబట్టి నేను ఇలా చేస్తుంటే ఫేమస్ అయితే రూపాయి సంపాదించుకుని మా ఇంట్లోకి అన్నం పెట్టచ్చు కదా. ఇడేదో నన్ను అన్నాడు అని నేను ఓన్ గురించి ఆలోచిస్తే నేను ఇలా బతకాలని చెప్పి అవి పట్టించుకోకుండా మా బావ మెసేజ్ అది చెప్తాడు, ఇట్లా పెడుతున్నారు అట్లా పెడుతున్నారు. నాకు ఇంగ్లీష్ రాదు కదా, మా బావ చెప్పేటోడు నైట్ ఆగానే ఇట్లా పెడుతుర్రా నీకు మెసేజ్ అంటే పెడితే పెట్టుకో, ఐ డోంట్ కేర్ నాకెందుకు, నాకు అసి నా ఇష్టం అని చెప్పి కంటిన్యూ టిక్ టాక్ మొదలు చేసుకుంటూ పోయినా ఫేమస్ అయినా. అంతేగాని నేను కావాలని ఫేమస్ అవుతా ఈరోజు టీవీలో కనబడతాను ఎక్స్పెక్ట్ చేయలే. కానీ చిన్నప్పుడు మాత్రం నాకు మొమ్మెత్తుగా నీళ్ళు ఐటమ్స్ అని చేయడం బాగా ఇష్టం. అట్లా చేస్తావా? అంటే నేను టిక్ టాక్ ఫేమస్ కాకపోతే ఊళ్ళో పెళ్ళిళ్ళు అయితే నన్ను తీసుకెళ్లేటోళ్ళు, ఏ పెళ్లి అయినా నన్ను గెస్ట్ గా పిలిచేది. అప్పుడు పిలిచి ఫేమస్ నేను ఎక్కువ డాన్స్ చేస్తాను కదా ఊర్లో నాలాగా తోపు కట్టే. ఎప్పుడు ఏ ఇయర్ అది, ఎప్పుడు ఏ సంవత్సరాలలో? 2003, 4, 5 డీజే ముందు ఏ పాటలకు ఎక్కువ చేసే డాన్స్? ఏ పాట కానీ కాదు, చాలా మంది తీన్ బాగా పెడతారు ఊర్లో డబ్బులు కొడతా గాజులు ఎగులాడుతారు. మనం అట్లా కాదు కదా. ఒక సాంగ్ పెడితే ఒక ఎక్స్పోజర్ ఇచ్చుకుంటా కొంచెం ఒక డిఫరెన్స్ యాంగిల్ చేసేది. ఏ యాంగిల్ అంటే నీకు ఇప్పుడు చూపించాలా? కొత్త డిఫరెన్స్ యాంగిల్ చూపించేది. మా ఊళ్ళో అందరు నవ్వుకునేది నా డాన్స్. ఎందుకంటే డాన్స్ చేసి నవ్వుకోవడం బుర్జల పండుకుని నవ్వుతారా, లేక రోడ్ మీద ఊటే నవ్వుతారా? ఒక బుర్జ ఉంది, దాంట్లో ఒలరాడితే జనాలు చూసి నవ్వుతారు. నీళ్ళు పోసుకుని నిలబడితే నవ్వుతారా? నవ్వరు కదా. ఇది కూడా గట్ల నేను డిఫరెన్స్ చేస్తే నవ్వారు మా ఊళ్ళో. అట్లా నేను ఇంకా టిక్ టాక్ మొదలు పెట్టిన. అప్పుడేనా? అప్పుడు టిక్ టాక్ లేదు, అప్పటికైనా మా ఊళ్ళో ఫేమస్. నేను అప్పుడు 10th చదివారు కదా? 10th వరకు చదివిన. అప్పుడే మా ఊళ్ళో ఫేమస్. డాన్స్ చేయాలంటే ఉప్పల్ బాలే. అప్పుడు ఉప్పల్ ఉందా? ఉప్పల్ లేదు, బాలు పేరు. ఉప్పల్ వచ్చినాక ఉప్పల్ బాలు. ఏ పెళ్లి వచ్చినా ఫస్ట్ నన్నే గుంజుకుపోవాలి. అక్కడి నుంచే కంపల్సరీ. నేను లేని ఏ పెళ్లి జరగదు ఊర్లో. అయితే పెళ్ళి అంటే సంబరం, ఏదైనా సంబరంగా చేసుకోవాలి కదా. ఎవరో ఒకరు ధైర్యంగా ఉంటాడు. పల్లెటూర్లలో చూస్తా ఇంటెన్ కదా చూస్తా అని ఆలోచిస్తారు. చాలా వచ్చి రోడ్ మీద డాన్స్ చేయలేరు కదా. నేను చేయను నాకెందుకని ఉరుకుతుంటారు కదా. మనం అట్లా కాదు, రావడం ఇట్లా చేసేది. ఇలాంటి పాటలు ఎన్నుకున్నావు ఎందుకు నువ్వు? మొత్తం నాకు అలా
అలా చేయాలనిపించుకోవడం ఎన్నుకున్నావు. నువ్వు ఇదే ఎందుకు నేర్చుకున్నావు మరి? జాబ్ చేయక ఇంటర్వ్యూ ఎందుకు తీసుకుంటున్నావు? నువ్వు ఆ టైప్ ఆఫ్ ఇప్పుడు చేయవేరా అనే పాటలు ఎన్నుకున్నావు కదా. కరెక్టే. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ తీసుకుంటారు కదా, మీరు ఇదే ఫీల్డ్ ఎందుకు ఎంచుకున్నారు? నేను 6 ఫీల్డ్ ఎన్నుకున్నా. ఏదైతే ఎంచుకున్నారు? ఇంతమందికి ఫిలిం నేను కూడా అనుకున్నాను, టీవీలో కనపడాలి, సీరియల్ తీయాలి, మూవీ తీయాలి, టీవీ పార్ట్ చేయాలి, నేను మంచి సాఫ్ట్వేర్ కూడా ఓఎస్ఐ ఇది నాకు మిలిటరీ కావాలని కోరుకుండే, పోలీస్ జాబ్ చేయాలని మస్తు ఆ కోరిక ఎందుకు వచ్చింది? నాకు చిన్నప్పటి నుంచి రన్నింగ్ లో ఫస్ట్ ప్రైజ్, హై జంప్ లో ఫస్ట్ ప్రైజ్, కబడ్డీ, ఖోఖో అన్నిట్లో నేనే కప్పులు. నిజమైతే కామెంట్ చేయండి. జోక్, అది రియల్ గా. నాకైతే నిజం చెప్పాలంటే మిలిటరీ పోలీస్ కావాలని ఉంది నా టార్గెట్. చిన్నప్పటి నుంచి నేను అనుకుంది ఒకటే, నాకు ఇట్లా ఫీల్డ్ కి రావాలని నాకు లేదు, టీవీలో కనబడాలి, ఒక్కటే కోరుకుంటా. పోలీస్ డ్రెస్ వేసుకొని మంచిగా ఒక రేంజ్ మంచిగా అనిపించేది నాకు. ఆ పోలీస్ డ్రెస్ చూస్తే మంచిగా అనిపిస్తుంది, అది నా కోరిక, కానీ అది నెరవేరింది. చెప్పు ఇంకో 2 మాటలు. ఇక 2 మాటలు చెప్పేది ఉన్నది. ఇవాళ పొద్దుగాల ఇప్పుడు టీవీలు, ఇంటర్వ్యూలు ఇవన్నీ పక్కన పెడితే రేపు పొద్దుగాల వేసి మహేందర్ సింగ్ ధోని క్రికెటర్ని పెట్టుకున్నారు కదా, అట్లా వాళ్ళకి పెట్టుకుంటే కూడా పోతాడు, మస్తు ఆడతాం, ఏముంది పోతాడు. అరే దేశం కోసం సేవ చేస్తాను కోరని ఆలోచిస్తారా? గొప్ప అవకాశం అంటాం మేమైతే. నాకు ఇప్పుడైనా పోలీస్ జాబ్ ఇచ్చిన చేస్తా. అంటే ఈ వ్యక్తి ఇప్పుడు బలం అంటే నాకు గోల్ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆర్మీది టాక్ ఉంది నా మైండ్ లో. ఓకే, ఇండస్ట్రీకి రావాలని లేదు, ఇండస్ట్రీకి రావాలని లేదు, ఆర్మీ కావాలి. 10th క్లాస్ కాగానే ఆ జాబ్ అప్లై చేస్తుండ్రు మా ఊళ్ళో. 10th కాగానే. ఇప్పుడు ఎంత 34 ఉంటుంది? 24 25 పావు సెంచరీ కొట్టిండు. ఐదారికి వచ్చే సంవత్సరాలు అవుతుంది. నేను వచ్చి 12 సంవత్సరాలు. అయితే ఒక ఇంటర్వ్యూలో నన్ను మా బావలు గోవాకి తీసుకెళ్లే వాళ్ళ పేరు చెప్పండి, నెక్స్ట్ ఇంటర్వ్యూలో చెప్తాను. అవును, మరి ఈ ఇంటర్వ్యూలో చెప్తావా? అంటే ఎప్పుడు నన్ను గోవా తీసుకెళ్ళాలంటే మా సీన్ బాబా. అంటే ఎట్లా అంటే 1 yearకి ఒకసారి మేము గోవా వెళ్తాం. ఆయన నీకు ఎట్లా బావా? ఎట్లా బావ అంటే హైదరాబాద్కి వచ్చినాక పరిచయం అయింది, నా మంచితనం చూసి మంచోడు అని చెప్పి నా దోస్తాన్ని చేసిండు. అట్లా ఆయన రెడ్డిస్, నేనేమో ఉప్పల్ బాలు, మేము యాదవ్స్. అలా బావ మారిది అంటే నేను బావ అనేది. అట్లా నేను ఫస్ట్ మా బాలరాజ్ బావల ఇంట్లో ఉండేది. ఆయన ఎవరు? నేను ఫస్ట్ హైదరాబాద్కి వచ్చినాక మా బాలరాజ్ బావలు పరిచయం అయినరు. ఆయన బావే. బావ ఎట్లా అంటే మేము సేమ్ ఒకటే క్యాస్ట్. నేను వేరే దగ్గర జాబ్ చేస్తుంటే ఆయన నన్ను చూసి ఇక్కడ పిలిచాడు. మా ఆఫీస్ బాయ్ ఉంది, ముద్దుగున్నో చేస్తావా అంటే ఏం పని చేస్తున్నావు నువ్వు అంటే, ఒకరి ఇంట్లో ఇల్లు దురుసు బట్టలు వింటా అని చెప్పిన. నువ్వు ఇంత మంచి ఉన్నావు, గా పని చేయడం ఏంది అంటే, నాకు చదువు రాదండి, మా ఊరు నన్ను తీసుకెళ్ళి. చదువుకున్నావు? చదువుకున్నా. చదువు రాదని ఎంత అంటున్నావు? అంటే 10వ తరగతి చదివిన వాళ్ళు అందరూ IAS కాలేదు. దాంట్లో ఫస్ట్ సెకండ్ స్కూల్కి వెళ్ళేదండి, అంత చదువు పెట్టి ఇప్పుడు వెళ్ళి కూకున్నది. ఇప్పుడు ఫస్ట్ అంతే రాయడం వచ్చు. చదువు అంటే ఏది, ఇల్లే తన్నులు తినేది. అంటే మావాడు ఫస్ట్ క్లాస్ లో స్కూల్లో వెనకకెళ్ళి ఫస్ట్, కొంతమంది ముందుకెళ్ళి అందరికి ఏదో ఒక రేంజ్ లో ఫస్ట్ ఉండనమాట అని అట్లా కొడితే వాళ్ళ ఇంట్లో ఉంటే ఈయన జస్ట్ నన్ను మా ఆఫీస్ లో జాబ్ చేస్తావా పెట్టుకుంటా అంటే, ఓకే అండి సార్ చేస్తాను, నాకు నెలకి ఇంత జీతం ఇస్తాను. అది ముద్దుగున్నావు అని. ముద్దుగున్నాను కాదు, ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఒక ఆఫీస్ లో పెట్టుకుంటుంటే ఒక బాయ్ ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ దాంట్లో పెట్టుకోవాలి ఒక ఆఫీస్ బాయ్ అంటే, అబ్బాయి ఎలా ఉంటే పెట్టుకుంటే చదువు వస్తే పెట్టుకోరు, వచ్చే కస్టమర్తో ఎలా మాట్లాడతారు, అది రియల్ ఎస్టేట్ చూడనిగా ముద్దుగుండు, వచ్చిన వాళ్ళతో కూడా ఎంత మంచిగా మాట్లాడతారు అబ్బాయి. కొంతమంది చదువుకున్న వాళ్ళు పెడతాం కదా, నువ్వు ఎవరు ఏడికెళ్ళి వచ్చినావు, నీ పిల్లలు ఎంతమంది, లవ్ చేసినావా, ఇవన్నీ అందరు అడుగుతారు. వచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్ అంటారు కదా, సర్వీస్ ఇవ్వడం కామన్, కానీ డిలైట్ సర్వీస్ ఇవ్వడం గొప్ప. అది మెయిన్ పెట్టుకొని వచ్చిన కూర్చోమని అందరు అంటారు. వాళ్ళకి ఒకటి అవసరం ఉంటే ఇంకా 4 మన దగ్గర ఉన్న వస్తువులు చెప్పి వాళ్ళకి అమ్ముటందుకు ప్రయత్నిస్తాం కదా, గా విషయం మాత్రం బాలుకాడు ఉన్నది. చెప్పక్క మంగక్క మాట్లాడవే, సైలెంట్ కూర్చున్నావు అంటే నువ్వు లేకపోతే మమ్మల్ని ఆడియన్స్ అంటారు, ఆడేమని పెట్టి ఏంటో సురేష్ గారు ఏం మాట్లాడలేదు అంటాడు. మాట్లాడమ్మా అంటే ఈమెది ఎట్లుంటది అంటే, బ్రిటిష్ వాళ్ళు ఒక రైల్ ఇంజన్ కనిపెట్టారు ఎరికిగా, అది ఫస్ట్ బొగ్గేసినాక రాది రుద్ది 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 సమాధానం చెప్తుంది. నువ్వేం రైలు బొగ్గు ఎట్లుంటది, ఫస్ట్ బొగ్గు రాజేయాలి, అది రాజేసి అది మంట మండుతుంది, అర్ధగంట పడుతుంది, మండిందంటే ఆగదు. స్టార్టింగ్ వచ్చే అడగండి, అక్కడికే వద్దాం, సమాజం గురించి వద్దాం. జుట్టు ఎందుకు పెంచారు? జుట్టు ఎంతమందికి పెంచారా? నాకు చిన్నప్పటి నుంచి ధోనిలా పెంచుకోవాలని ఇష్టం, ధోనిలా పెంచుకున్నా, ధోనిని చూసి పెంచుకున్నా చిన్నప్పటి నుంచి. బాలు సినిమా చూసినప్పటి నుంచి ఇది పవన్ కళ్యాణ్ చూసి బాలు పెంచుకున్నా. పొలబాలు పసుపు పూసుకుంటారు ముఖానికి అన్నట్టు ఒక టాక్ ఉంది. అంటే నేను పసుపు అంటే ఒక టిక్ టాక్ లో ఒక పెళ్లి కొడుకు లాగా లుంగి కట్టుకుని బని పసుపు రుద్దుకున్నా, టిక్ టాక్ కోసం పసుపు రాసుకున్నా.
కాళ్ళకు కూడా రాసుకున్నా ఒక టెంపుల్ లా, అది టిక్ టాక్ లా పండుగ ఉండాలి వీడియో అని రాసుకున్నాను. అంటే బయటికి ఏమైనా పూసుకొని మామూలుగా ఎవడన్నా మగపిల్ల పసుపు రాసుకుని బాజార్ టిక్ టాక్ కోసమే పూసుకున్నాను అనమాట. పసుపు పూసుకుని రోడ్ మీద కూడా జనాలు అందరూ బైకులు చూసేటప్పుడు అందరూ నన్ను చూసి గుద్దుకుంటారు. ఏం చేస్తుంటావు సరదాగా? సరదాగా అంటే ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పుడైతే ఏం లేదు, ఇట్లా చిన్న చిన్న ఆఫర్స్ వస్తాయి, ఏమైనా డ్యాన్స్ ప్రోగ్రాలు వస్తాయి, ఈవెంట్లు ఉంటే చేసుకుంటున్నా, ఖాళీ ఉంటున్నా. ఏమైనా సీరియల్ అవకాశం వస్తే గోల్మాల్ సీరియల్ చేస్తుంటే ఇప్పుడు ఏమైనా వేరే సీరియల్ అవకాశం ఇస్తున్నారు, ఆ సీరియల్ కంటిన్యూ చేసుకుంటూ ఉంటాను. అంతే, లేదంటే ఇంకా ఇంటికి. మా మంగళతోటి ఎలా ఉన్నావు? అగమల్లన్నతోటి మేమైతే టిక్ టాక్ మేము టిక్ టాక్ మంచిగా డైలీ మాట్లాడుకుంటాం, వాయిస్ రికార్డు గ్రూప్ లో గుడ్ మార్నింగ్, అది ఏమైనా ఈవెంట్లు ఉంటే ఏమైనా ఇది ఇంటర్వ్యూలు ఉంటే చెప్పడం అలా జరుగుతుంది అంతే. ఇంటర్వ్యూలో ఏం అడిగినావు ఆ రోజు నువ్వు? మొదట్లో వాస్తవంగా నాకేం ఎరకలేదు. ఉప్పల్ బాల అంటే టిక్ టాక్ చేస్తాడు, కొంచెం కొన్ని సందర్భాలలో చీర కట్టుకుని ఆడపిల్లలాగా ప్రవర్తిస్తాడు అని చెప్పి అంతవరకు ఎరక. అంటే తప్పుగా అనుకోకు, ఏం ఎరకలేదు కాబట్టి తెలుసుకుందామని అన్న అడిగిన. దాంట్లో మొత్తం నిజాలు బయటపడ్డాయి. అయితే తర్వాత నిజాలు చెప్పట్లేదు నువ్వు, నిజాలు బయటపడ్డాయి. ఇప్పుడు ఒక ముచ్చట, బాలు నువ్వు ఆడపిల్లవా మగపిల్లవా అని అడిగిన. నీ కళ్ళు కనబడతలేవా అని అన్నాడా. నీకు ఎట్లా కనబడుతున్నా అంటే మగపిల్లగాని లెక్క కనబడుతున్నా. మరి మగపిల్లగాడే కదా. ఒక చీర కట్టుకొని డాన్స్ చేస్తాడు, హాయ్ అండి అన్నప్పుడు అర్థమవుతుంది ట్రాన్స్జెండర్ అయ్యి ఉండొచ్చు, ఆయన మగ పిల్లగాడు ఆగపిల్లాడు తెలియగా మొత్తం ప్రశ్నలు అడిగిన. తెలిసినోడు ఎట్లా అంటే కావాలని అడిగిన ప్రశ్నలు ముందుగానే అర్థమవుతుంది. ఇది అడుగుతూనే మనకు టీఆర్పీ వస్తుంది, ఇది అడుగుతూనే రేటింగ్, ఇట్లా ఆలోచించాల. నేను బాలు ఓవలు తెలుసుకున్నానికి నేను చేసిన ప్రయత్నము అది ఇంత సఫలమవుతుందని కళలో కూడా ఊహించాను. నిజంగా చాలా మంది ట్రాన్స్జెండర్ గా మారే అవకాశం ఉంది బాలు అని కొటేషన్ వేసి యూట్యూబ్ లో. దీనికైతే ఒప్పుకో, మీరు యాంకర్ కావచ్చు, ఏ ఛానల్ కావచ్చు, ఒప్పుకునేది లేదు. అంటే నేను నిజం చెప్పాలంటే నాకు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర నేను వెళ్తుంటాను, వాళ్ళ దగ్గర అన్నం తింటాను, వాళ్ళ దగ్గర ఉంటా, వాళ్ళ ఇంట్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, వాళ్ళ దగ్గర వెళ్తా. ఎలాగ మాత్రం మారే అవకాశం ఎలా వస్తుంది? మారాలంటే నేను టీవీలో వెళ్ళి కూర్చుని నేను ఒక ట్రాన్స్జెండర్ గా మారుతున్నాను నేను చెప్పుకుంటాను. ఎవరో అన్నారని చెప్పి నేను ఎందుకు ఫీల్ అవుతాను? అలాంటి మాటలు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతావు? నేనేం ఫీల్ గాను, అసలు వదిలేసినావు ఫీల్ అవ్వదు. నేను మారాలనుకుంటే నాకు అనిపిస్తే ఎవరైనా ఇప్పుడు కొంతమంది ఏంటంటే నన్ను ఎందుకు అంటుండ్రు అని రెచ్చిపోతారు. నేను ఎందుకంటే అలా నాకు ఫ్రెండ్స్ ఉండ్రు, వాళ్ళతో పాటు నేను తిరుగుతాను, వాళ్ళతో నేను తింటాను, వాళ్ళ బండి ఎక్కి కూడా వెళ్తాను. అంటే ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఇంటి పక్కన ఉంటే పరిచయం గారా, చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్ ఒకడు చాంజన్లో మారిపోయాడు. ఓకే, అట్లా ఆ ఫ్రెండ్స్ అన్నమాట. ఫ్రెండ్ అది చాలా మంది ఫ్రెండ్స్ ఉంటాయంటే అట్లా మారిపోయాడు. మేమిద్దరం ఒకటే ఫ్రెండ్స్, స్కూల్ అట్లా చదువుకున్నాం, ఫ్రెండ్ అయ్యిండు. స్కూల్ ఫ్రెండ్ ఓకే, నా బెస్ట్ ఫ్రెండ్ అలా అయ్యిండు. వానికి కావాలనిపించింది అయ్యిండు. ఇప్పుడు వాడు అయ్యిండని చెప్పి వదిలేసి అంత తిరుగుడు వాళ్ళ దగ్గరికి వెళ్తాను నేను. అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళ అందరు వస్తారు. అందరు వచ్చినప్పుడు ఈయన ఎవరంటే నా ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి అని చెప్పుడు అన్నప్పుడు నాకు నెంబర్ ఇవ్వవా, నేను మాట్లాడతా అని అంటే నేను కూడా నెంబర్ ఇచ్చి వస్తా వాళ్ళకు. మా దగ్గర ఒక దావత్ ఉంది, మేము కొంచెం ఇట్లా దావ చేసుకుంటాము, మీరు రాండి అంటే వెళ్తా. కొంతమంది అట్లా వెళ్తే వాళ్ళు అందరి దగ్గర ఉంటే నిన్ను కూడా అదే అనుకుంటా అంటే అనుకోని మనకెందుకు, మనకు మర్యాద ఇచ్చి దావత్ పిలిచినప్పుడు మనం వెళ్తాము. వాళ్ళు ఎంబడి బండి మీద పోతే అట్లా అనుకుంటే అనుకోని నేను వాళ్ళు ఎంబడి తిరుగుతా, వాళ్ళ ఇంట్లో ఉంటా. మారాలనుకుంటే నేనే టీవీలో వెళ్ళి నేను ఒక కాబోతున్నానండి నేను ఇలా అని చెప్పుకుంటాను. ఎవరి కోసం ఎందుకు భయపడతా? నేను రేపు చీర కట్టుకుని కూడా రోడ్ మీద తిరుగుతా, నేను గొప్ప చెప్పుకుంటా. నేను ఎందుకు బాధపడాలి ఒకరి కోసం? నా ఇష్టం అది. మారాలనిపిస్తే నేను మారతా, మారాలనుకుంటే మారు, నాది నా ఇష్టం. ఒక క్వశ్చన్ అడగాక నీ మనసులో ఏమైనా ఉంటాయి ఆయన మీద? నా క్వశ్చన్ అయితే ఏం లేదు ఆయన గురించి ఏమి అంటే ఒక క్వశ్చన్ అడుగు. మరి అదే అనేది అడుగు. అంటే బాలన్న నువ్వు గర్ల్స్ కి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తావు కదా, అంటే నీకు అలా ఇవ్వాలని ఎలా అనిపించింది? అసలు ఎందుకు రెస్పెక్ట్ ఇస్తావు? రెస్పెక్ట్ అనేది ఏంటంటే మనం పుట్టుకతో వచ్చేది. నాకు గర్ల్స్ అంటే గర్ల్స్ ఎంత లేట్ అయినా సరే వాళ్ళు నువ్వు తీసుకురాకున్నా సరే వాళ్ళని జాగ్రత్తగా ఇంటికి పంపిస్తావు కదా. నాకేంటంటే చాలా మంది లేడీస్ చూస్తే ఫీలింగ్ రాదు, ఒకరు నేను ఊహించుకోను. నేనేంటంటే నా భార్య, నేను పెళ్ళి వేసుకున్నంటే నా భార్య అయితే ఏదన్నా పంచుకోవాలంటే అట్లా ఊహించుకుంటున్నా. నా మైండ్ ఒక అమ్మాయిని లవ్ చేసి ఎంబడబడాలంటే నేను పడలేను. ఎందుకంటే మా ఫ్యామిలీ వాళ్ళు పరిస్థితి బాగాలేదు. నేను వచ్చింది ఒకటి హైదరాబాద్ బతకడానికి. అది ఆలోచించకుండా ఒకరి ఇంట్లో ఉండి నాకు కూడా అమ్మాయిలని మరి పడతా లవ్ చేయాలి పడాలండు ఎలా పడతాం ఉందా ఉండి పడాలంటే ఎలా పడతామండి? ఆమెకి ఇంట్రెస్ట్ లేదు, మనం బల్లే కదా. నేను వచ్చింది హైదరాబాద్ పని చేయడానికి. నా పని ఏంటి? నేను పని చేసుకుంటే రూపాయి వస్తుంది, మా ఊళ్ళకి పంపించుకోగలుగుతా. ఒక సార్ దగ్గర ఉన్నా, వాళ్ళ ఇంట్లో ఉండి ఒక అమ్మాయి గొడవ అయితే రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళగొట్టేస్తారు. అంటే వచ్చిన పని ఏ పని ఉందో ఫస్ట్ అదే పనిలో కాన్సంట్రేషన్. తర్వాత మనం ఒక లైఫ్ సెటిల్ అయినాక ఒక అమ్మాయి మనం ఇష్టపడితే పెళ్లి చేసుకుంటాను అంటే నాకు నచ్చితే నేను చేసుకుంటాను చెప్తా, నచ్చకుండా నేను చేసుకోను అంట. అంతేగాని
ప్రతి ఈ అమ్మాయి కనబడింది అంటే వావ్ మస్తు ఉంది, మనకు అలాంటి ఫీలింగ్ అవసరం లేదు. ఎందుకంటే ఆమె కూడా నాకు చెల్లితో సమానం, ఒక అక్కతో సమానం. నాకు వాళ్ళ ఫీల్ నాకు ఏం అవసరం, నా పని ఏంటి, నేను డ్యూటీకి వెళ్తున్నా, నా డ్యూటీ పని చేసుకొని మా ఇంటికి రావాలి. పక్కల అమ్మాయి ఉందా అబ్బాయి ఉందా అందులో నాకు అవన్నీ నాకు వద్దు. నా మైండ్ ఏంటి, జాబ్కి వెళ్ళడం, ఇంటికి రావడం, వచ్చే రూపాయి మా ఇంటికి ఎలా పంపించాలి, మా చెల్లి ఎలా బతకాలి, మా అమ్మాయి ఎలా బతకాలి, మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మేము కౌంటర్ బియ్యం తినటోళ్ళం. అది వదిలేసుకుని లవ్వులు గిమ్ములని సిగరెట్ తాగుకుంటా ఎంజాయ్ చేస్తే మా అమ్మ నాయన ఏమనుకుంటారు, ఈయన హైదరాబాద్కి పంపి పని చేయనుకుంటే సిగరెట్ తాగుకుంటా ఒక చిల్లర లెక్కలు చేస్తున్నా అని చెప్పి ఊర్లో మొత్తం చెడ్డ పేరు వస్తుంది. ఊరు మొత్తం అంటారు నీ కొడుకుని పంపించిన గాడిలాగా పెంచాడా, వచ్చి చిల్లర పని చేసి ఇట్లా చేసిండంట, అమ్మ అందరు దోమినరంట, మళ్ళీ ఇటుకు వచ్చిండు అని టాక్ మొత్తం అయిపోతుంది. అప్పుడు ఎవరు ఇండ్లోకి విలువలంటే విలువలేరు, దేకలేరు, ఇట్లా చేసినాడు నీ కొడుకు ఎవరు కూడా దేకరు, చెడ్డ పేరు అయిపోతుంది, ఒక ముద్ర పడిపోతుంది ఎప్పటికైనా. అది తెచ్చుకో బదులు మనం రోడ్లు ఊడ్చినా సరే, రోడ్ల పని చేసినా పర్వాలేదు, ఏదో ఒక ఆఫీస్ బైక్ ఊడ్చినా సరే డబ్బులు అయితే మంచి పేరు రావాలనేది సిద్ధాంతం. మంచి పేరు అని కాదు, మనకు వచ్చే పని నేను చేస్తాను. నాకు రోడ్లో జాబ్ ఇప్పుడు రోడ్లో గవర్నమెంట్ జాబ్ ఇచ్చినా ఊడుస్తారు రోడ్లు, నేనేం బాధపడా. గుడికాడ ఊడు ఇదంతా నెలకు ఒక 10-20 ఇస్తాంటే కూడా గుడికాడ కూడా ఊడుస్తా, ఎందుకంటే మా ఫ్యామిలీ వాళ్ళు బతకడానికి చేస్తా. ఇదంతా ఓకే. బాలు కొంచెం అమ్మాయిలాగా మాట్లాడతాడు, నడక కూడా అమ్మాయిలాగా ఉంటుంది అని అంటారు, దాని నిజమైన క్లారిటీ ఏమన్నా ఉందా? చిన్నప్పటి నుంచి నాకేంటంటే అమ్మాయిలా మాట్లాడడం కాదు, నేను చిన్నప్పటి నుంచి పండుగ ఎలా పెరిగానంటే మా గలీలో అమ్మాయిలు ఉన్న ఆ ఆంటీలు వాళ్ళతో ఎక్కువ నేను తిరిగేది. ఎలా అది కూడా చెప్తా. ఇప్పుడు అమ్మమ్మలు కూర్చుంటే అమ్మ వాళ్ళ దగ్గర కూర్చుని సరదాగా మాట్లాడే అమ్మమ్మ ముచ్చట్లు, అమ్మాయి ముచ్చట్లు. ఇప్పుడు ఒక అమ్మమ్మ ఉంది, అమ్మాయి ఇంటి మీద ఊటది, ఆమెను ఎవరు పట్టించుకోరు, ఏజ్ అయిపోతారు వదిలేస్తారు. మనం వెళ్ళి అమ్మాయి ఏంది కలిసి తాగుతావా, ఎవరు తెచ్చిస్తారు, నేను తెచ్చేయాలి నీ కళ్ళు కూడా అని చెప్పి తెచ్చిస్తాం. నాన్న మంచి ఉండి చల్లగా ఎవడు కొడుకు ఇక్కుబాల కొడుకు చల్లగా నాన్న దీవిస్తారు. వాళ్ళతో ఎవరు మాట్లాడరు, మనం పన్నిగా మాట్లాడతాం. గల్లీలో బతుకమ్మ మారితే ఇప్పుడు ఉన్న పిల్లలు ఆడుతుంటారు, అన్న వాళ్ళు కొంతమంది వచ్చి ఆడుతుంటారు. మనం ఏంది మనం ఉన్నది ఎందుకు, దాన్ని మనం ఆడదాం ఉండి అందరం కలిసి మంచిగా బతుకమ్మ ఆడదాం, కబడ్డీ ఆడదాం ఉండి రానని చెప్పి గల్లీలో మా గల్లీ వల్ల మేము మాట్లాడుకుంటాం సరదాగా. ఒక సాయంత్రం అయితే ఒక మీటింగ్ వేసుకుంటాము. ఇప్పుడు జెంట్స్ ఉంటారు, లేడీస్ ఉంటారు, ఒక కట్ట అనేది ఉంటుంది కదా ఏరియాకు, ఒక అడ్డు ఉంటుంది, ఆడ కూర్చొని మేము మాట్లాడుకుంటాం పన్నిగా. అట్లా నా ఇష్టం, నేను పన్నిగా మాట్లాడతా, పన్నిగా నవ్వుతా, అమ్మాయిలాగా నేను నడుస్తాను, అమ్మాయిలాగా. నాకు వచ్చింది చిన్నప్పటి నుంచి ఇలా, నేను చిన్నప్పటి నుంచి ఇలా పన్నిగానే తిరిగా, పన్నిగానే ఉండగా నాకు మధ్యలో ఏమి ఫన్నీగా అంటున్నావు కానీ అమ్మాయిలాగా మాట్లాడతాడు, అమ్మాయిలాగా నడుస్తాడు అంటున్నా. చిన్నప్పటి నుంచి అదే అలవాటు అయిపోయింది అట్లే ఆయన, కానీ ఇప్పుడు కొత్తగా అయితే మారలే. ఇప్పుడు కాదు, నాకు పెళ్ళైనా నాకు ముసలి ఏజ్ వచ్చినా ఇంకా ఏజ్ పోయినా అప్పుడు ఇలాగే తిప్పుతా, ఇలాగే చేస్తా. మరి ఆడం కూడా అని ఒక మాట అంటే ఏం చేస్తారు ఈ విషయంలో? నేను అస్సలు ఫీల్ కానీ ఇంకా ఒప్పుకుంటా, ఒప్పుకుంటా. ఎందుకంటే సంతోషం కాదనను, ఆయన ఇష్టం పోరా అంటావు. ఆయన 10 నిమిషాలు నవ్వుకుంటాడేమో, అన్నంత మాత్రం 10 నిమిషాలు నవ్వుకుంటాడు, కానీ నాకు తృప్తి ఉంటుంది. ఎందుకు చెప్పాలా, వాడు అన్నందుకు నువ్వు నన్ను ఎందుకు అన్నావు అన్న అవసరమా అంటే అనుకుంటా. వాడు రాలేస్తా, నేను రాయలేస్తానా? ఇప్పుడు నా మైండ్ నాకు ఉంది, అదేంటి నేనేంటి నాకు తెలుసు. 10 మంది వచ్చి నువ్వు చెక్కవు అంటే నేనేం ఫీల్ కాను, నేను అదే అని చెప్పుకుంటా, నాకేం పువ్వులు అదే అని చెప్పుకుంటావు. మరి చెప్తామండి, తప్పేముంది. అంటే బాలు గుణం ఎట్లుంటదంటే, తోటోడు తోక కోసుకుంటా మనం మెడ కోసుకుంటా మనకే నష్టం అవుతుంది. చుట్టాన కోసుకోవాలి, ఎందుకు కోసుకోవాలి? నువ్వు సంతోషపడతాను, నన్ను చూసి నవ్వుతాను అంటే నవ్వు 40 విధాల మంచిది, అంతే కదా. నవ్వు 40 విధాల మంచిది, 4 విధాల ఆ విషయంలో మాత్రం ఒప్పుకుంటావు. నువ్వు మస్తు సంతోషపడతావు, నువ్వు సంతోషపడడం కోసం నా మనసు చంపుకుంటే 5 నిమిషాలు వచ్చారో ఇంకా 4 ఏళ్ళు నువ్వు బతుకు, నాయి కూడా పోసుకోపా అని. అంటే త్యాగం చేసే గుణం, ఒక్కొక్కలాగా త్యాగం చేస్తారు. నాకు ఇంత సినిమా ఇండస్ట్రీలకు పోవాలని నాకు చెప్పిండు, త్యాగం అది కూడా ఒక రకమైన చెప్పిండు. రాత్రి వాళ్ళెంబడి కాలు ఎక్కించకపోతే చూస్తే మా చుట్టాలు ఏమంటారు కొంతమంది, వాళ్ళకు కూడా వాళ్ళ పెద్ద పెద్ద ఫ్రెండ్స్ ఉంటారు, అర్థమవుతుంది. వాళ్ళకి ఒక సందర్భంలో ఒక ఛానల్ యాంకర్ అడిగిండు, వాళ్ళు సూపతిగా పోయాను, నువ్వు కొజ్జావా చెక్క అంటే నార్మల్ గా మాట్లాడేదానికి కొజ్జావా ముఖం మీద అడిగితే వాళ్ళకైనా కోపం వస్తుంది, పిలిచి అట్లా కూడా తప్పుగా. అయితే నాకు కోపం వచ్చింది, పక్క పొంటారు మనుషులే కదా, నేను లేచిపోయినా ఏం మాట్లాడుతున్నా అయితే 10 రోజులలో 10 రోజులు చూడు, నువ్వు ఎవరు తెలుసుకోవడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం నేను ఒప్పుకుంటా. నువ్వేంది అని నువ్వు ఇదే నువ్వు అంటే నీ దగ్గర ఆధారం ఉంటే నేను లేచిపోతాను. ఆయన పాలు మైకి తీసి అడవడేసిపోయింది, ఆయన మేము పోయి నువ్వేమనుకుంటున్నావు ఈ ప్రశ్న నన్ను అడిగేదానేసరికి ఇది ఒక వైరల్. బాలుకి ఏం సంబంధం, లోకల్ పల్కాసులు అంటారండి. ఇంకొకటి అయితే బాలు గురించి చెప్తా.
ఆయన ఇవాళ ఒక 500 సంపాదించిండు. ఓకే 200 నుంచి 250, 500 ఖర్చు పెడతానని చెప్పా. అంటే ఆయన కూడా పొట్ట భార్య ఈ అమ్మ నాయన చెల్లె, అమ్మ నాయన అన్న ఇట్లా అందరు ఉన్నారు కదా, మనిషికి ₹1 ఖర్చు ఉంటది. సంపాదించిన దాంట్లో నాకు నా వయసులా నాకు ఊహ తెలిసినంత వరకు కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నాడైనా అనాథ పిల్లలకు కానీ పేదోళ్ళకి కానీ సాయం చేయలే. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మీరు ఆయన ఫేస్బుక్ లేకపోతుండొచ్చు, ఉప్పల్ బాలు అభిషేక్ అని కొట్టారు, ఆ ఫేస్బుక్ వెళ్తే అందరు ఎట్లా అంటే ఒక ముసలాకి ₹5 500 పెట్టి బిర్యానీ కొనిచ్చి ఆయనతో ఒక నీళ్ళ బాటిల్ కొనిచ్చి టిక్ టాక్ లల్లా ఫేస్బుక్ లలో పెడతారు. ఒకవేళ బాలుది పెడితే అయ్యే 10,000 వీడియోలు అయితే నేను రాసిస్తా. ఎక్కడ పెట్టడు, ఆయనకి ఏం కావాలి అక్కడ అనాథ. ఇప్పుడు యాదగిరి గుట్టపోయిన ఒక పిల్లగాడు పుట్టినరోజు అయితే పోతా అంటే ముసలి అనాథాశ్రమం వృద్ధాశ్రమం కదా కనపడ్డది. అప్పటికప్పుడు మనిషి ₹10 మనిషి 100 వేసుకుంటే ఆయన 500 వేసిండు. అంటే అందరికంటే ఎక్కువ వేసి గేల అట్టిపండు కొనుక్కోమని మాకు అక్కడ ఏం దొరుకుతలేవు. గెట్టపండు అట్టిపండు కొనుక్కపోయి ఇస్తే వాళ్ళ బాధ చూసిన అంటే ఆ బాధాకరమైన సందర్భం ఏమనిపిస్తుంది అంటే కన్న తల్లిదండ్రులు సరే పిల్లలు ఎందుకు వదిలిపెట్టారా, పిల్లలు లేరో తెలియదు. ఇలాంటి సహాయం చేసే వ్యక్తుల ఇండస్ట్రీలో ఎవరున్నారంటే సరే నాకు జీవితంలో ఒక అడిగి ఎక్కిపించిన విషయం పక్కన పెడితే పేదవాళ్ళకి అనాథలకి వృద్ధులకు సాయం చేసే ఏకైక వ్యక్తి ఉప్పల్ బాలు నేను రాసిస్తాను. నాకు ఒకవేళ నేను మళ్ళీ నా క్యారెక్టర్ చేయకున్నా యాంకరింగ్ చేయకున్నా మీ దగ్గర వినకున్నా సహాయం చేసే గుణం ఇవాళ ఆయన దగ్గర పోతే డిమాండింగ్ చేసి ఏడ డ్యూటీ చేసుకుని 20,000 వస్తాయి. పాస్ పని చేసిన ఇంట్లో పని చేసిన పక్కన పెట్టి తను సంపాదించిన ₹10 ₹5 పేదల కోసం ఖర్చు పెట్టి ఉండే ఏకైక వ్యక్తి ఇండస్ట్రీలో ఉప్పల్ బాలు. ఇది నేను రాసిస్తా. దీనికి నేను ఎందుకంటే నువ్వు అడగాలి. ఇప్పుడు నేను మీ తరపున నేను ఒక ప్రశ్న అడుగుతా. బాలు ఇవాళ నువ్వు ఒక ₹10,000 సంపాదించినాయి, అయితే ₹10,000 సంపాదించి ₹5,000 తీసుకొని వాళ్ళకి పెడతాను. మరి రేపు తెల్లారితే నీకేం రావు, నీ పరిస్థితి ఏంది? ఏం రాదని మనం ఎలా అనుకుంటాం, రాదేమో కీడించి మేలించాలి కదా. మేలించాలంటే భగవంతుడు ఇచ్చిన కాడికి ఆశపడాలి. దేవుడు మళ్ళీ ముందు మనకు ఏ లైఫ్ ఇస్తారో తెలియదు, కానీ మనలా నేను తినలేనని చెప్పి వేరే వాళ్ళు తినకుండా ఉండొద్దు కదా. మళ్ళీ ఒకరు నేను దానం ఎవరు పెట్టుకుని అడగనే తింటా లాస్ట్కి. కానీ ఫిక్స్ అయిపోయాడు బాలు. ఇప్పుడు ఇన్ని రోజులు చిన్నప్పటి నుంచి నేను గోధుమ బియ్యం తినుకుంటూ వచ్చినా ఏ బట్టలు వేయాలో అవి వేసిన. ఇప్పుడు ₹1 వస్తుంది, నా వరకు కొంచెం మంచిగా బట్టలు వేసుకుంటున్నా. ఇప్పుడు ఇది ఎప్పటికీ నాకు వస్తాయి, ముందుకు లక్షలు వస్తాను కదా. రాకుండా సరే మళ్ళీ నేను తర్వాత ఏం చేస్తా, నా లైఫ్ 2 years ఇది జర్నీ జరిగింది, తర్వాత మొత్తం పడిపోయింది, మళ్ళా చిన్న లైఫ్ లోకి వచ్చినట్టు ఫీల్ అయిపోతా. మీకు ఇంకో ముచ్చాడు కూడా ఎరకలేదు అంటే బాలు గురించి. ఇప్పుడు ఆయన ఏమన్నా వాడతాం ఇక ఒకటైపోయినా ఒక దగ్గర తిరుగుతాం కాబట్టి కానీ ఒక 4-5 కూడా ఆయనకి ఏమంటారు ఐ లవ్ యూ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు మేము అడగలేము పక్కన అమ్మాయిలా, మీరు అడిగి తెలుసుకోవాలి. పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను. అమ్మాయిలు ఏ రకంగా ఒకసారి మీరు అడుగురు. లవ్ లేకపోతే లవ్ అనేది ఆనందం లేదండి. మనం ఏంటంటే సెటిల్ అయినాక నా ఫ్యూచర్ ప్లాన్ చేద్దామని ప్లాన్ చేస్తున్నా, అంత మించి వేరే లేదు. ఏంటంటే నాకు లవ్ చేయాలి, పెళ్లి చేసుకోవాలి టాక్ లేదు నా మైండ్లో. లవ్ పెళ్లి అనేది లేదు. ఏంటంటే మా ఫ్యామిలీ వాళ్ళు సెట్ కావాలి, వాళ్ళు సెట్ అయినాక నేను ₹1 మీ ఫ్యామిలీ అంటే మీ అన్నదమ్ముల, మా అక్క, మా చెల్లి, మా అన్నయ్య, మ్యారీడ్, అందరు మ్యారీడ్. ఇంకా సెటిల్ అయ్యేదేముంది ఇక. ఇప్పుడు నేను నా వల్ల వాళ్ళు బతుకుతుండ్రు. ఓహో, ఇప్పుడు నేను ₹1 పంపిస్తే వాళ్ళు బతుకుతుండ్రు. అదే నేను డౌన్ అయ్యి పడిపోతే వాళ్ళు ఎక్కడి నుంచి బతుకుతారు? ఓకే, ఇంకా వాళ్ళు సెటిల్ కావాలన్నా వాళ్ళు కూడా సెటిల్ కావాలి. అమ్మాయిల స్టోరీ ఏంది? అమ్మాయిలు ఎమ్మడి పడ్డా అంటుండు మళ్ళీ. ఇప్పుడు ఫేమ్ లా ఉన్న మా అమ్మాయిలు పడతారంటే ఇప్పుడు ఉప్పల్ వాళ్ళు అంటే ఇష్టం అని చెప్పి 100 మంది చెప్తారండి. 100 మంది వెళ్ళి లవ్ చేయలేం కదా. అంటే 3-4 మధ్యన బాగా ఇబ్బంది పెడుతున్నట్టు రోజు ఫోన్ చేస్తున్నట్టుగా. ఫోన్ అంటే అడుగుతారు వాళ్ళకి, ఇప్పుడు నన్ను చేసుకోవాలి ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు ఆమెకు నా మీద ఫీలింగ్ కలిగింది చేసుకోవాలని, తప్పు లేదు ఆమెది. కానీ నాకు చేసుకోవాలనిపించిన రోజు చేసుకుంటాను. అంటే వాళ్ళెవరిని కూడా యాక్సెప్ట్ చేయవా? చేయొచ్చు, చేయకపోవచ్చు, మనం చెప్పుకోవడం అవసరం లేదు కదా గొప్ప. ఓకే, ఇప్పుడు నేను సడన్ గా లవ్ చేసి ఒక అమ్మాయిని తీసుకుపోయి పెళ్లి చేసుకుని వస్తాను, అది నేను చెప్తానా? ఉంది. ఇప్పుడు జనాలు చెప్పలేను కదా, ఆ టైంలో చేసుకున్నప్పుడు జనాలు చూస్తారు. నేను పేదవాళ్ళకు నేను డబ్బులు ఇస్తాను, దానం చేస్తాను, నాకు వచ్చేదాన్ని అన్నం పెడతా. కానీ నేను టిక్ టాక్ లో చెప్పుకోను కదా, నేను ఇదిగో మాకు 500 ఇచ్చి వచ్చిన, ఆమెకు ₹1000 ఇచ్చి వచ్చిన, గుళ్ళో నేను ఒక 10,000 వేసి వచ్చిన ఉండిలా అమ్మవారికి, నేను మొన్న ముసలి ఉంటే చీరిప్పించిన, నేను చెప్పుకోను, నేను టిక్ టాక్ లో పెట్టుకోను. ఎందుకంటే మనకు అవసరం లేదు. అలా పెట్టుకుంటే ఏముంది అంటే పబ్లిక్ సీట్ వస్తుంది ఉప్పల్ బాల్కి ఇలాంటి మనకు వద్దండి. అలాంటివి చెప్పుకోవడం వద్దు, అలాంటి వీడియోలు నాకు వద్దు. ఇదండి మరి మా మల్లన్నతో, మంగక్కతో, ఉప్పల్ బాల్తో మిమ్మల్ని సరదాగా చేసామని కోరుకుంటూ సెలవు. ఒకసారి అందరూ బాయ్. చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, గంట వేలు ఉంటుంది కొట్టండి. మీ సురేష్ దండు.